హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ట్రెండ్స్. ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే మనకి రోజైతే గడవదు. మొబైల్లో రీల్స్ అయినా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా ఇంకా హెల్త్ గురించి అయినా అంతెందుకు మీ చిన్న బాబు కూడా ఇంటర్నెట్లో కార్టూన్ బొమ్మలు చూడందే అన్నం అయితే తినడు, అంతే కదా. ఇక అంతేకాదండోయ్, మన అమ్మమ్మలు కూడా స్మార్ట్ ఫోన్కి ఫుల్ అడిక్ట్ అయిపోయారు. మరి అలాంటి ఇంటర్నెట్, ఓటీటీలో మూవీస్ ఇవన్నీ ఎలా వస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దాని గురించే. ఇక ఈ సర్వీసెస్ ఇచ్చే శాటిలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కొడితేనే ఇంకా మంచి టాపిక్స్ చెప్పడానికైతే నాకైతే కిక్ వస్తుంది, అంతే కదా. ఇక స్టార్ట్ చేద్దామా? ఈ శాటిలైట్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన ఇండియా ఏ శాటిలైట్ సేవలను ఎప్పుడు స్టార్ట్ చేసింది, అలాగే మన ఇండియా అంతరిక్ష ప్రయాణం ఎప్పుడు మొదలైంది తెలుసుకుందాం. 1975 ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ ప్రకారం ఆ సహకారంతో మన దేశపు మొట్టమొదటి శాటిలైట్ని అయితే అంతరిక్షంలోకి పంపించారు. ఆ శాటిలైట్ పేరే ఆర్యభట్ట. అసలు ఆర్యభట్ట అని పేరు ఎలా వచ్చిందంటే, ప్రాచీన గణిత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట అతని పేరే మన ఈ శాటిలైట్కి అయితే పెట్టారు. ఆర్యభట్ట శాటిలైట్ ముఖ్యంగా ఎక్స్రే ఆస్ట్రానమీ, సౌర రేడియేషన్, నియంత్రిత ఉపగ్రహ ఆపరేషన్, భూమి యొక్క అయోనోస్పియర్ పై పరిశోధనల కోసం మన శాస్త్రవేత్తలు అయితే ఆర్యభట్ట శాటిలైట్ని అంతరిక్షంకి పంపించారు. ఈ ఆర్యభట్ట శాటిలైట్తో మన ఇండియా విజ్ఞాన మార్గంలో మొట్టమొదటి అడుగు వేసింది. ఇలా స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పటి వరకు ఎన్నో ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపైతే చాలా విజయాలను సాధించాం. శాటిలైట్ అంటే ఒక వస్తువు, ఇది ఒక గ్రహం చుట్టూ తిరుగుతుంది. మన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కూడా ఒక సహజ శాటిలైట్ అన్నమాట. కానీ మనం ఎక్కువగా ఇప్పుడు మాట్లాడుకోవాలనుకున్నది కృత్రిమ ఉపగ్రహాల గురించి. ఇవి మనమే తయారు చేసుకొని రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తాం. ఉపగ్రహాన్ని భూమి గురుత్వాకర్షణ బలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది భూమిపై నుంచి వచ్చే సిగ్నల్స్ ని గ్రహించి తిరిగి పంపడం ద్వారా టెలివిజన్ ప్రసారాలు, అలాగే మొబైల్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఇంకా GPS సేవలు అయితే అందిస్తాయి. ఇక కమ్యూనికేషన్ శాటిలైట్స్ అయితే టీవీ, మొబైల్, ఇంటర్నెట్ కోసం వాడతారు. వాతావరణ ఉపగ్రహాలు వాతావరణం మార్పులపై సమాచారాన్ని అందిస్తాయి. ఇక నావిగేషన్ ఉపగ్రహాలు మనం వాడుతుంటాం కదా, గూగుల్ మ్యాప్స్ అలాంటివి అన్నమాట. అలాంటి వాటి కోసం నావిగేషన్ ఉపగ్రహాలు అయితే ఉంటాయి. గోప్యచర్య ఉపగ్రహాలు ఆర్మీ, రహస్య పరిశోధనల కోసం యూజ్ చేస్తారు. అలాగే శాస్త్రీయ పరిశోధన ఉపగ్రహాలు అంటే అణుశక్తి, అంతరిక్ష పరిశోధన కోసం అయితే వీటిని యూజ్ చేస్తారు. మన భారతదేశం కూడా ముందు వరుసలో ఉంది. ఇస్రో ఇంకా ఎన్నో శాటిలైట్స్ ని పంపించాం ఇస్రో ద్వారా. జీశాట్, ఇన్శాట్, కార్టోశాట్ అలాంటి అనేక ఉపగ్రహాలు ఇప్పటి వరకు విజయవంతంగా ప్రయోగించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఉపగ్రహాలు మన జీవితంలో మరింత ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ అన్ని గ్రామాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉపగ్రహాలు కీలకం కానున్నాయి. ఇలా మన లైఫ్ లో ఎన్నో రకాలుగా మనం శాటిలైట్స్ ద్వారా సేవల్ని పొందుతున్నాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.